రేపే మనకు అతిపెద్ద అమావాస్య. చాలా శక్తివంతమైన అమావాస్య. చాలా పవర్ఫుల్ అండి. కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 6:45 లోపు ఈ పరిహారం చేయండి. అలా చేస్తే ఏంటంటే గనక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఆ పిల్లల మీద ఉండే చెడు దిష్టి మొత్తం పోతుందన్నమాట. అయితే రేపు అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు కదండి. ఇదేంటంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద అమావాస్య అనమాట. ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది కదా, అది చక్కగా ఉంటుంది. నార్మల్గా చెప్పాలంటే గనక మగపిల్లలు ఉన్న ఇంటి మీద నరకన్ను, నరదిష్టి, చెడు దిష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ పిల్లల మీద ఏంటంటే కనుక దిష్టి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కదా, అదంతా కూడా పోగొట్టడానికి ఏంటంటే ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఎవరైతే దీన్ని ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక 100% ఫలితం ఉంటుందండి. మీరే ఆశ్చర్యపోతారు చేసిన తర్వాత. కాబట్టి తప్పక ప్రయత్నించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకేంటంటే రేపు అంటే సోమవారంతో కూడి అమావాస్య వస్తుంది కదండి, చాలా పవర్ఫుల్ అనమాట. అయితే ఈ అమావాస్య రోజున ఏంటంటే ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లండి. అమావాస్య రోజున భూమి మీద ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట, అంటే సంచరిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మన మీద ఉండకూడదంటే ఖచ్చితంగా ఇల్లంతా కూడా మనం మాపు వేసిన ఇంటిని మొత్తం అంటే మాపు వేసేటప్పుడే కొద్దిగంత ఉప్పు అలానే కాకుండా మీరు కొంచెమంత పసుపు వేసి ఇల్లు క్లీన్ చేసుకున్నా, లేదంటే ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించినా మంచిదనమాట. అలా చేసిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిల్లిపాది కూడా అమావాస్య రోజు తల స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పు రాళ్ళు వేసుకుని స్నానం చేయండి. అంటే గల్లులు ఉప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది చిటికెడు వేసి స్నానం చేస్తే చాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. అలా స్నానం చేసి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. రేపు పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ దీపం ఏంటంటే చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది. ఈ దీపం చాలా చాలా పవిత్రమైన దీపంగా పరిగణించబడుతుంది. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీపంగా పరిగణించబడుతుంది. కాబట్టి దీపారాధన 2 పూటల దీపారాధన చేయడం, 2 పూటల స్నానం చేసుకోవటం, తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోవటం, ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి. ఇక ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయం 6:45 సమయం అనేది చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఆ లోపే పరిహారం చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే అది దాటిన తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఎక్కువగా మా పిల్లల మీద దిష్టి ప్రభావం ఉంటుందండి, మా పిల్లల ఎదుగుదల చక్కగా ఉండదండి, అంటే సరిగ్గా ఉండదండి, మేము చాలా ఇబ్బంది పడతాం, పిల్లలు ఏంటంటే కనుక చాలా బాధ పెడుతూ ఉంటారండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేయండి. ఇక కొడుకులు ఉన్నారు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి. అయితే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడుగా మనం ఏంటంటే చూస్తూ ఉంటాం కదండి. అందుకే ఇక్కడ కొడుకులకు ఏంటంటే ఈ విధంగా దిష్టి తీస్తే వాళ్ళల్లో ఏంటంటే కనుక ఉండే చెడు దిష్టి మొత్తం పోతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే సాయంత్రం మనం అన్నం వండుకుంటాం కదా, అలా 3 ముద్దల అన్నం తీసుకోండి. ఒకటి ఎర్ర ముద్ద, ఒకటి వచ్చేసి వైట్ది, అలానే కాకుండా ఇంకొకటి పసుపు ముద్ద, ఇంకా తర్వాత 1 స్పూన్ అంతా గల్లులుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది పోసి ఒక కోడిగుడ్డు తీసుకుని దానికి ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత పిల్లలను తూర్పు ముఖాన నించోబెట్టి చక్కగా దిష్టి తీసేసి అదంతా కూడా ఒక కవర్లో వేసేసి దూరంగా పడేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే మన పిల్లల మీదండి ఎంతమంది కులుకుంటారండి, ఎంతమంది ఏడుస్తూ ఉంటారండి. మీకేంటి, మీకు మగపిల్లలు ఉన్నారు కదా, మీకు ఏ ప్రాబ్లం ఉండదులే, ఏ సమస్య రాదులే అన్నట్టు ఏంటంటే కనుక మన పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు. ఇలా శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉందండి. ఎవరింట్లో అయితే మగపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా దిష్టి అనేది ఉంటుంది. వాళ్ళ ఇంటి మీద ఏంటంటే కనుక ఎక్కువగా నరకన్న అనేది ఉంటుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ పనిని చెయ్యండి. తిథి వార నక్షత్రాన్ని బట్టి కనుక ఈ పరిహారం చేసుకుంటే పిల్లల్లో ఏంటంటే కనుక మంచి మార్పులను మనం చూస్తాము. కొంతమంది పిల్లలు ఉంటారు కదండి, ఎక్కువగా ఇబ్బంది పెడతారు, చెప్తే మాట వినరు. అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లల్లో చాలా వరకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావచ్చు అనమాట. అందుకే ఇది తప్పకుండా చేసుకోండి. మనం ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే వస్తుంది. నార్మల్గానే అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా దిష్టి తీసుకుంటారు కదా, అలానే ఏంటంటే కనుక అన్నంతో దిష్టి తీయటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. కోడిగుడ్డు అనేది పిల్లలపైన ఏదైనా చెడు ప్రభావం ఉంటే తీసేస్తుంది. అన్నం ఏంటంటే కనుక ఆ పిల్లల మీద ఉండే దిష్టి దోషాలను తొలగిస్తుంది. గల్లులుప్పు కూడా ఏంటంటే కనుక నెగిటివిటీని మొత్తం దూరం చేసేసి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఫలితం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చేసుకోండి. మా పిల్లల్లో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎదుగుదల సరిగ్గా లేదు, ఎప్పుడు చూసినా కానీ మా పిల్లల మీదే ఇరుగుబాలు పొరుగు వాళ్ళు ఏడుస్తూ ఉంటారని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. కాబట్టి పాటించండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండానే చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య కదా, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు వల్ల మన జీవితంలో శని పెరిగిపోయి ఇంకా మనకేంటంటే జీవితంలో ఆటంకాలు, అడ్డంకులు వస్తాయి. దూర ప్రయాణాలు అమావాస్య రోజు చెయ్యకూడదు. అలానే కాలికి ఖచ్చితంగా నల్ల దారం కట్టుకోండి.
తెచ్చుకోండి. కాలికి నల్ల దారం కట్టుకుంటే కూడా దిష్టి ఎక్కువగా తాకదు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి కాలికి నల్ల దారం కట్టుకోండి. అలానే ఇంట్లో ఏంటంటే కనుక నాన్ వెజ్ను వండి తినకండి. ఇంకా తర్వాత ఇంకా మనకేంటంటే రేపు అతిపెద్ద అమావాస్య కదండి. ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది. కాబట్టి ఏంటంటే గనక ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే గల్లుప్పు అండి. గల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి మీరేంటంటే ఈ యొక్క అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ని ఇంటికి తెచ్చుకోండి. ఎంతండి మహా అంటే ఒక 10 రూపాయలు పెడితే వస్తుంది. తెచ్చేసుకున్నామా, పూజ గదిలో పెట్టామా, పూజ చేసుకున్నామా అన్నట్టుగా వదిలేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. కాబట్టి ఉప్పులో చాలా వరకు కూడా మంచి చేసే గుణాలు ఉంటాయన్నమాట. అందుకే గల్లుప్పు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. కాబట్టి ఉప్పుని తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఆ రోజున ఏంటంటే కనుక అమావాస్య రోజు ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదు, అప్పులు తీరాలని పరిహారం చేసుకోండి. ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేయటం వల్ల మీకు అప్పులు తీరుతాయి, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనానికి ఎటువంటి లోటు అనేది ఏర్పడదనమాట. ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్రని కానీ తీసుకుని ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు పోసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి రూపాయి బిల్లను పెట్టి మీరు పూజ గదిలో పెట్టి సంకల్పం చెప్పుకొని రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, లేదంటే గనక ఇంకా మనకు జమ్మి చెట్టు ఇలా ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే గనక పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అప్పు కోసం చేసినా, డబ్బు కోసం చేసినా, ధన ద్వారాలు తెచ్చుకోవాలని చేసినా ఖచ్చితంగా ఏంటంటే గనక ధనం అనేది రావటం అనేది ప్రారంభం అవుతుంది. మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే ఉప్పు తెచ్చుకుంటే పరిహారం చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే కనుక పొందండి. ఇక మీకు తిరుగుండదనమాట. ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే ఏదో ఒక రకంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. సమస్త అంటే దరిద్రాల నుంచి మీరు బయటపడతారు. అలానే మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పరిహారం చేసుకోండి, ఎవరికి చెప్పకండి, మీలోనే మీరు దాచుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాలకులు. యాలకుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. అంటే ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో యాలకులని చాలా ఇష్టపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒక చిన్న యాలకుల ప్యాకెట్ తెచ్చుకోండి. లేదంటే ఈ రోజున అమావాస్య రోజు ఎలాగో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక అమ్మవారిని పూజించేటప్పుడు యాలకులు తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకుంటే డబ్బు వస్తుంది, సంపద కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత 21 యాలకులను తీసుకొని ఒక అంటే పసుపు రంగు తాడు తీసుకొని దానికి గుచ్చి అమ్మవారికి సమర్పించి ఆ యొక్క మాలను కూడా తీసి మనము ధనం దాచే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ పెట్టుకుంటే చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తల్లి కృప వల్ల ఏంటంటే కనుక జీవితంలో మనం కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి యాలకులు తెచ్చుకొని యాలకులతో ఈ పరిహారం అనేది మర్చిపోకుండా చేసేసుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యల్ని పోగొట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి, లక్ష్మీదేవి కటాక్షానికి ఏంటంటే కనుక మీరు పాత్రలు కండి. ఇలా యాలకులతో చాలా మంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తారు, అనేక రకాలుగా కూడా విధి విధానాలను ఫాలో అవుతారు. కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలండి. గవ్వలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మా ఇంట్లో ఉన్నాయండి అంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు నీళ్ళతో శుభ్రం చేసి పూజ గదిలో పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకుంటే సరిపోతుంది. లేదంటే పూజ గదిలోనే ఒక డబ్బాలో వేసి పెట్టి కూడా సరిపోతుంది అనమాట. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన వస్తువులండి, గోమతి చక్రాలు కావచ్చు, గురువింద గింజలు కావచ్చు, అంటే నారికేళం కావచ్చు, ఏదైనా సరే తెచ్చుకోవచ్చు అనమాట. అమ్మవారికి సంబంధించిన వస్తువులు కూడా తెచ్చేసుకుని పూజించుకోవచ్చు. ఇంట్లో ఉంటే శుభ్రం చేసేసుకుని వాటిని కూడా మనం తిరిగి ఏంటంటే కనుక ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అయినా పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఈ రోజున మర్చిపోకుండా ఒక అత్తరు బాటిల్ ఇంటికి తెచ్చుకోండి. అంటే చిన్న అత్తరు సీసీ ఇంటికి తెచ్చుకున్నా సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుంది. అత్తరు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. కాబట్టి మనం ఏంటంటే కనుక ఏది పడితే అది తెచ్చుకోకూడదండి. మల్లెపూలతో కలిగి ఉండే అత్తర్ని కానీ, లేదంటే కనుక గులాబీ పూలతో కలిగి ఉండే వాసన కలిగి ఉండే అత్తర్ని కానీ ఇంటికి తెచ్చుకోవాలి. అత్తరు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టేక, ఇందులో ఇంకా ఎలాంటి తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి ఒక అత్తరు సీసా చిన్నది 30-20 రూపాయలు పెట్టి తెచ్చేసుకొని అందులో ఏంటంటే కనుక మీరు తెచ్చుకున్న తర్వాత నీళ్ళల్లో కలిపేసి మొత్తం ఇల్లంతా కూడా చిలకరించండి. ఇల్లంతా కూడా చల్లి లక్ష్మీదేవి పటానికి ఏంటంటే కనుక అత్తరు పూయండి. తప్పకుండా ఆ తల్లి మీ ఇంట్లోనే అంటే ఇలా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక తిరుగుతూ ఉంటుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూస్తారండి. అంత చక్కగా అమావాస్య రోజున
ఏంటంటే గనక అత్తరు ప్రతి ఒక్కరు కూడా అంటే తెలిసిన వాళ్ళు అంటే మునులు, ఋషులు, మార్వాడీసు అలానే కాకుండా కొంతమందికి అంటే నాలెడ్జ్‌లో ఎక్కువగా ఉంటుంది కదండీ. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా చేసేవారు. శాస్త్రాల్లో కూడా ఉంది కాబట్టి కొంతమంది నమ్ముతారు కావున ఇలా చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, మీకు మంచి జరగాలన్నా తప్పకుండా ఏంటంటే గనక ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది. ఇలా అత్తరుతో పరిహారం చేస్తే ఇంకా మనకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంటి దగ్గర చల్లుకుంటే ఏంటంటే కనుక ఇంటి పరంగా ఉండే నెగిటివ్ నుంచి మొత్తం పోతుంది. నకారాత్మక శక్తుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఇలా చేసి బీరువా దగ్గర కూడా మనం చల్లుకోవచ్చు. అంటే బీరువాలో మనం బంగారు ఆభరణాలు అలానే కాకుండా డబ్బు పెడతాం కాబట్టి బీరువా దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి. పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉండాలి. బంగారంలోకి అంటే బంగారం తాకట్లోకి వెళ్ళకూడదంటే కనుక ఇలా అత్తరు కూడా చిలకరించవచ్చండి. అలా అత్తరు కూడా చల్లేస్తే సరిపోతుంది కాబట్టి అత్తరు తెచ్చుకొని ఈ పని చేసుకోండి. ఒక్క బాటిల్ అత్తరు మనకి ఏంటంటే కనుక చాలా రోజులు పనిచేస్తుంది. ఒక 2 చుక్కలు ఎంతో వాసన వస్తుంది కాబట్టి మంచి జరుగుతుంది అనమాట. అందుకే మర్చిపోకుండా అత్తరు అయితే ఇంటికి తెచ్చుకోండి. మీకంతా కూడా శుభం చేకూరుతుంది. ఇక ఆ తర్వాత అమావాస్య సోమవారం ఉంది కాబట్టి పసుపు నీళ్లతో లేదంటే కనుక నార్మల్గా కుంకుమ నీళ్లతో అండి. దిష్టి కోసం మనం ఏంటంటే కనుక కుంకుమ నీళ్ళే ఉపయోగిస్తాం కదా. మన జీవితంలో మనం ఏంటంటే కనుక ఎదుర్కోలేనంత దిష్టి మనకుంటూ ఉంటుందండి. అది నరదిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు. దిష్టి దోషాలతో మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. దిష్టి ఏంటంటే కనుక మాకు పదే పదే కొడుతుందండి. ఎవరైనా సరేనండి కొంచెం బాగున్నావు అంటే చాలండి ఇక ఆ రోజంతా కూడా దిష్టి కొట్టి మాకు అసలు ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు లేదంటే నరదిష్టి వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఇలా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉంటారు కదా దిష్టి వల్ల. పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఎవరి పరంగానైనా కావచ్చు అండి. ఏం చేయండి అంటే మీరు గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఏంటంటే 3 వంతుల నీళ్లు పోయండి. మనం ఇక్కడ చూస్తున్నారు కదా అలా విధంగా ఏంటంటే కనుక నీళ్లను పోయండి. నిండుగా ఎందుకు పోయకూడదంటే తల చుట్టూతో తిప్పేటప్పుడు ఆ నీళ్లు మీద పడితే ఏం పెద్దగా ఫలితం రాదు కదండి. అందుకే మీరు మీద పడకుండా చక్కగా ఏంటంటే కనుక నీట్గా పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుంది. ఇలా గాజు గ్లాస్నే తీసుకోండి. గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది. గాజు కూడా ఎంతో కొంత ఏంటంటే కనుక చెడుని దూరం చేస్తుంది అనమాట. ఇలా గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్లు పోసి ఇంకా కుంకుమ అరస్పూనంత పోసేసి ఆ తర్వాత ఈ కుంకుమ నీళ్లతో మీరు ఈ విధంగా పరిహారం చేసుకోండి. దిష్టి కావచ్చు, మీ మీద ఇంకేదైనా చెడు గాలి ఉంటూ ఉంటుంది కదా, ఇలా గాలి సోకింది ఇలాంటివి మనం భావిస్తూ ఉంటాం కదా. అలాంటి బారి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాంటి బారి నుంచి కూడా మీరు బయటికి రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనం ఏంటంటే అమావాస్య రోజు ఎలాగో ఇంటిల్లి పాది కూడా దిష్టి తీసుకుంటాం. కేవలం మనం తీసుకోకపోయినా మన పిల్లలకు మనం తీస్తూ ఉంటాం కదా. ఇది పిల్లల పరంగానే సరే చేసి చూడండి. ఆ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అలానే కాకుండా పెద్దవారిలో కూడా అండి అంటే ఇలా దిష్టి కొట్టండి. మేమేంటంటే కనుక చాలా వరకు కూడా బాధపడుతున్నామండి. ఏ పని చేసినా కానీ చేత కాకపోవటం, పనుల్లో పెద్దగా అనుకూలత లేకపోవటం, ఎప్పుడు ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఇవే వస్తున్నాయండి. దిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా లోన్ అయిపోతున్నామండి. అంటే బాధపడిపోతున్నామండి, పైకి ఎదగలేకపోతున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేస్తుందండి. ఇలా ఈజీగా తీసేసుకొని ఇంకా మీరు 7 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ తల చుట్టూతో తిప్పాలి. ఎడమ చేతిలోనే పట్టుకోవాలి. అలా తిప్పేసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో పోసేస్తే సరిపోతుంది. పిల్లల పరంగా పెద్దవారి పరంగా చేసుకోవటం వల్ల రిజల్ట్ అంతకంత వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. మార్పు అనేది ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. మార్పు ఖచ్చితంగా చూస్తారండి. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి పాటించండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఆ తర్వాత రేపు అమావాస్య కదా, చాలా పవర్ఫుల్ కదండి. అయితే మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక గుమ్మడికాయని కట్టండి. గుమ్మడికాయ కడితే ఏమవుతుందంటే మన ఇంటి మీద ఏడుపులు ఉంటాయి కదా, ఇరుగువారు పొరుగువారు అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా మన ఇంటి మీద ఏడుస్తూ ఉంటారు. మనం ఎదుగుదల ఆపాలని, మన ఎదుగుదల సరిగ్గా ఉండకూడదని, ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు, చిరాకులు ఉండాలని, అలానే కాకుండా మనం ఏంటంటే కనుక బాగుండకూడదని మన ఇంటికి కూడా దిష్టి ఉంటుంది కదా. అదంతా కూడా పోవాలంటే అమావాస్య రోజు ఏంటంటే కనుక గుమ్మడికాయని మన ఇంటి గుమ్మానికి కడితే మంచిదండి. గుమ్మడికాయ కట్టడం వల్ల ఏంటంటే కనుక ఈ చెడు దిష్టిల నుంచి మనం బయటపడవచ్చు. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మనమంటే గిట్టని వారు కూడా మనం ఇంటి మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే మీ ఇంటి గుమ్మానికి అయితే ఖచ్చితంగా ఒక గుమ్మడికాయ తెచ్చి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా ఏంటంటే కనుక ఇంటి ముందండి ఆ గుమ్మడికాయని వేలాడదీయండి. అలా వేలాడదీస్తే మంచిదనమాట. ఇలా వేలాడదీయటం వల్ల ఏంటంటే కనుక ఆ గుమ్మడికాయ మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించకుండా, మన ఇంటికి దిష్టి తాకకుండా, మన ఇంటి పైన ఉండే చెడు శక్తులతో పాటు మన ఇంటి మీద ఉండే ఏడుపుని కూడా ఏంటంటే కనుక అడ్డుకుంటుంది. అలానే మనం ఏంటంటే ప్రతి అమావాస్య కూడా గుమ్మడికాయ కట్టొచ్చు. లేదంటే ఒకసారి కట్టి 2 నెలలు ఉంచి ఆ తర్వాత తీసి పడేయచ్చు. ఇలా ఏంటంటే కనుక తరచుగా మారుస్తూ ఉంటే ఇంటి మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుందన్నమాట. ఇంటి పరంగా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా గుమ్మడికాయ అయితే కట్టుకోండి. గుమ్మడికాయ ఏంటంటే కనుక కట్టడం వల్ల మంచి చేకూరుతుంది కాబట్టి పాటించండి. ఇక ఆ తర్వాత
రేపు మనకేంటంటే చాలా చాలా శక్తివంతమైన అమావాస్య కదండీ. చాలా పవర్‌ఫుల్ అమావాస్య సోమవారం వస్తుంది కాబట్టి మీరేంటంటే శివాలయానికి వెళ్లి శివుడికి పాలతో అభిషేకం చేయండి. అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. శివుడికి పాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం తొందరగా కలిగి కష్టాలు పోతాయి. అలానే కాకుండా ఆవుకు ఇది తినిపిస్తే ఏంటంటే గనక మీరు కోరుకుంది జరుగుతుంది. మీరు కుబేరులాగా కూడా మారుతారనమాట. ఆవుకి ఇది పెట్టడం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో కోరికలు తీరట్లేదంటే వంకాయలను ఆవుకు తినిపించండి. తిదివార నక్షత్రాన్ని బట్టి ఏంటంటే గనక వంకాయలను ఆవుకు పెడితే మంచిదండి. వంకాయలను ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే గనక మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో అది తీరిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే టమాటాలను ఆవుకు తినిపిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలానే కాకుండా మీరు కుబేరులు కూడా అవుతారు. సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. సమస్త పాపాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆవుకు ఈ విధంగా ఏంటంటే గనక టమాటాలను కానీ వంకాయని కానీ తోటకూరను కానీ పెట్టండి. ఈ మూడిట్లలో మీరు ఏది పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం మీరైతే చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ఇలా ఈ మూడిట్లలో మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది తినిపించేయండి. అమావాస్య రోజున మనం ఏంటంటేనండి ముఖ్యంగా ప్రత్యేకించి ఇలా చెప్పాలంటే కనుక ఈరోజు మనం ఏ పరిహారం చేసినా అంటే చాలామంది కూడా ఏంటంటే కనుక దిష్టి దోషాలతో నరదిష్టితో బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏ పరిహారం చేసుకున్నా ఏ పని చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. అలానే కొన్ని విధి విధానాలు పాటించినా మనకు ఫలితాలు అయితే వస్తాయి. ఏమీ లేదండి, నాన్ వెజ్ వండి తినకూడదు. అలానే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఇంట్లో తోటకూర ఎర్రపప్పు వండుకోకూడదు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే దూర ప్రయాణాలు చేయకూడదు. ఇంకా ఇలా ఒకవేళ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం ఒక 5 మిరియాలు కానీ లేదంటే 3 మిరియాలను కానీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. ప్రయాణాలు అనుకూలించాలన్నా ప్రయాణాలలో ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఈ మిరియాలు ఏంటంటే మిమ్మల్ని కాపాడుతాయి. కాబట్టి ఒక 3 లేదా 5 మిరియాలను మీ దగ్గర పెట్టుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ మిరియాలను తల చుట్టూదా 7 సార్లు తిప్పి పడేయండి, సరిపోతుంది. మిరియాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ మిరియాలు ఏంటంటే మీకు ఎలాంటి హాని కలగకుండా ప్రయాణాలలో మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారాలన్నా శత్రుత్వం అనేది పూర్తిగా తగ్గిపోవాలి. శత్రువులు ఉండకూడదు. శత్రువుల నుంచి మాకు విముక్తి కలగాలని భావించుకునేవారు ఈ పరిహారం ఈ అమావాస్య రోజున చెయ్యండి. అది కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చెయ్యండి. అలా చేస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. శత్రువుల నుంచి మీకు హాని అనేది ఉండదన్నమాట. ఇది చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా పాటించండి. ఏమీ లేదు, 5 మిరియాలు తీసుకోండి. 5 మిరియాలు తీసుకొని శత్రువులు మిత్రులుగా మారాలని ముందుగా సంకల్పం చెప్పుకోండి. 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదా, మనం చివరస్తా అంటాము, 4 బాటలు అంటాము. 4 దారులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళండి. 5 మిరియాలు తీసుకొని ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసి మిగిలిన ఒక్క మిరియాన్ని మీ తలపై నుంచి అంటే ఆకాశం వైపుకు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఒక్కొక్క ప్రదేశంలో పడేసేటప్పుడు అంటే ఒక్కొక్క దారిలో పడేసేటప్పుడు అంటే పడేస్తారు కదా, పడేసేటప్పుడు శత్రువులు మిత్రులుగా మారాలి. శత్రుత్వం తగ్గిపోవాలి. శత్రువులు ఉండేవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందని మనకు పురాణ గ్రంథంతో పాటు పరిహార శాస్త్రంలో కూడా ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి, తిరుగుండదు.